స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ షో జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఫస్ట్ రౌండ్ వచ్చేసేది తగ్గేదేలే. సో తగ్గేదేలే రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, ఎలాంటప్పుడు నిద్రపోయినట్టు నటిస్తారు? మా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే నేను పడుకున్నట్టు నటిస్తాను. ఎందుకు అలాగా? గాలికి తిరుగుతాం, ఇంకేం అడుగుతారు? మరి గాలికి తిరగొచ్చు కదా చుట్టాలు వచ్చినప్పుడు. గాలికే తిరిగా వచ్చి పడుకుని మళ్ళీ దొబ్బుతారని. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. మై నేమ్ ఇస్ ప్రసన్న. ఎలాంటప్పుడు నిద్రపోయినట్టు నటిస్తారు? హెడేక్ రాకుండానే సిక్ రూమ్కి వెళ్ళినప్పుడు నిద్రపోయినట్టు నటిస్తాం. సిక్ రూమ్ కి ఎందుకు వెళ్తారు? ఎందుకంటే క్లాస్లో ఎక్కొట్టాలి కదా. ఓహో, నా పేరు కళ్యాణి. ఎలాంటప్పుడు నిద్రపోయినట్టు నటిస్తారు? రాత్రి పడుకోకుండా ఫోన్ చూసినప్పుడు, సడన్ గా పేరెంట్స్ వచ్చినప్పుడు నిద్రపోయినట్టు నటిస్తాను. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. సో ఈ ఫస్ట్ రౌండ్ లో సెకండ్ క్వశ్చన్ కి వెళ్ళిపోదామా? ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కి మీరు దూరంగా ఉంటారు? మార్నింగ్ టైంలో బ్రష్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు. పక్కన ఇది చేయలేదు అనుకుంటే వీడి. యశ్వంత, ఒరే నువ్వు అంగన్వాడి నుంచి వచ్చావు కదా? నువ్వు వచ్చినట్టు కనిపిస్తున్నావు. నేను వచ్చాను అంగన్వాడి నుంచి. షూస్ ఎక్కడ చూసా గంటకు తెచ్చాను రా. నువ్వు ఎలాంటి హ్యాబిట్స్ కి బ్యాడ్ హ్యాబిట్స్ కి దూరంగా ఉంటావు? మా నాన్నగారు సిగరెట్ కాల్చడం కోసం అగ్గిపెట్టిన ఎదుగుతున్నప్పుడు నా జోబులో సడన్ గా లైటర్ ఇచ్చినప్పుడు. మన అంగన్వాడి బడి స్టేజ్ లో ఉన్నామో మనకి సిగరెట్ కోసం ఎందుకు అప్పుడే? అదే బ్యాడ్ హ్యాబిట్. అదే బ్యాడ్ హ్యాబిట్ అంట. నవ్య. నువ్వు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కి దూరంగా ఉంటావు? లెక్చరర్స్ మీద డైలాగ్స్ వేయడంలో బ్యాడ్ హ్యాబిట్స్ కి దూరంగా ఉంటాం. అంటే నువ్వు చదువులు తల్లివి. ఓహో, ఎస్ రవి. అదేం అంగన్వాడి. నువ్వు ఇప్పుడే పుట్టావు కదా, హాస్పిటల్ నుంచి వచ్చావు కదా? డిగ్రీయా? ఒరే ఆయన ఏదో మినిమం డిగ్రీ చదవాలన్నాడు, మీరు అందరూ డిగ్రీ చదివేస్తున్నారా? నువ్వు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కి దూరంగా ఉంటావు నాకని చెప్పకే. మా ఇంట్లో టీవీస్ చూసినప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ గా ఉంటాం. సీరియల్ చూడడం. ఇప్పుడు నువ్వు ఏమన్నా? మా ఇంట్లో సీరియల్స్ చూడడం అదే బ్యాడ్ హ్యాబిట్. మీ ఇంట్లో సీరియల్స్ చూడు అదే బ్యాడ్ హ్యాబిటా? మరి ఏం చూస్తావు? జోస్ ప్రోగ్రామ్ చూస్తాం. మై నేమ్ ఇస్ నవ్యశ్రీ. నువ్వు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కి దూరంగా ఉంటావు? మా నాన్న బొందు బాటిల్ ఓపెన్ చేసినప్పుడు, కష్టపడుతుంటే నేను వెళ్ళి ఓపెన్ చేసినప్పుడు. ఇప్పుడు మందు బాట్లు ఓపెన్ ఎలా ఓపెన్ చేస్తావు? ఇప్పుడు ఓపెన్ చేసావు కదా, దానిలో ఏం మిక్స్ చేసుకుంటావు? ఐస్ క్యూబ్. ఐస్ క్యూబ్సా? హలో, మీ ఆడపిల్లలు ఎవ్వరు చదువుకోవడానికి రావట్లే. నా పేరు అయ్యప్ప. నువ్వు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కి దూరంగా ఉంటావు? ఫ్రెండ్ గాని ఎవరితో చాటింగ్ చేయాలనిపించినప్పుడు. మై నేమ్ ఇస్ అమృత. నువ్వు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కి దూరంగా ఉంటావు? రేపు ఎగ్జామ్ పెట్టుకుని రోజు సినిమాకి వెళ్ళడం. సో ఫస్ట్ రౌండ్ లో థర్డ్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. మీ చిప్ దొబ్బిందా అని ఎప్పుడు అంటాం? ఎగ్జామ్ లో ఆన్సర్ బదులు సినిమా స్టోరీ రాసినా కూడా సార్ పాస్ చేస్తే వీటి చెప్పు దబ్బిందా అనిపిస్తుంది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. నా పేరు పార్దు. ఓకే, నీ చిప్ దొబ్బిందా అని ఎప్పుడు అంటాం? 10,000 రూపాయల ఫోన్ 20,000 పెట్టుకున్నప్పుడు నా చిప్పు దొబ్బిందా అనిపిస్తుంది. నువ్వు సూపర్ రా. నా క్రష్ నాకు లెటర్ ఇవ్వబోయి పక్కన అమ్మాయికి ఇస్తే నీ చిప్పు దొబ్బిందా అనిపిస్తుంది. ఎవరు పాపా నువ్వు? అందమైన అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే నువ్వు చెప్పినప్పుడు. అందమైన అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తా నువ్వు చెప్పావు. ఒక నిమిషం వెళ్ళరా. అందమైన అమ్మాయి అన్నావు కదా, ఇవి వద్దులే. మై నేమ్ ఇస్ లావణ్య. మీ చిప్ దొబ్బిందా అని ఎప్పుడు అంటాం? ఇలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు. కరెంట్ ఉందో లేదో టెస్ట్ చేయడానికి స్విచ్ బోర్డ్ లో వేలు పెట్టి చూసినప్పుడు చిప్పు దొబ్బిందా అంటారు. ఈ ఆన్సర్ తో నాకు చిప్పు దొబ్బిందిరా. నిజంగా ఎప్పుడో దొబ్బింది, ఇప్పుడేంటి?
వర్షం పడినప్పుడు మొక్కకు నీళ్లు పెట్టినప్పుడు నేను చెప్పు దొబ్బిందని అనిపిస్తుంది. సో ఫస్ట్ రౌండ్ ఇంత క్రేజీగా జరిగింది కదా, ఇదే జోష్ తో సెకండ్ రౌండ్ కూడా హలో వెళ్ళిపోదాం. అప్పుడు అయిపోలేదమ్మా, కొంచెం ఎంటర్టైన్మెంట్ దాచిపెట్టామట. ఏంటి? సరదాగా మాట్లాడుకున్నాం కదా, చిన్న టాస్క్ ఇద్దాం అనుకుంటున్నాను. టాస్క్ ఏంటది? చెప్పేస్తే ఏమంటది, డైరెక్ట్ చూపించేస్తాను. ఓకే బాయ్స్ రండి ఒక 6 మంది. మీకు ఒక డైలాగ్ ప్లే చేస్తా, డైలాగ్ వస్తుంది అన్నమాట. మీరు ఒక్కొక్కరు చెప్పుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎవరైనా డైలాగ్ చెప్పలేదనుకో, చిన్న టాస్క్ అని కదా, అదేంటి చెప్తాను తర్వాత ఉంటది బాబా. సో రెడీయా గాయ్స్? రెడీయా. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు. ఫస్ట్ ఎవరు చెప్తారా? నీ పేరేంటి? అంగన్వాడి. విశ్వసేనుడు పుత్రుడు కస్కస్కం బొట్టు. ఏంటిది? మళ్ళీ చెప్పు. ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? విశ్వసేనుడు పుత్రుడు కస్కస్కం బొట్టు. కస్ ఏంట్రా? పుత్రుడు కస్. నువ్వు చెప్పు డార్లింగ్. విశ్వసేనుని కసకస. కస్ ఏంట్రా? మళ్ళీ చెప్పండి. మళ్ళీ అన్నిసార్లు చెప్తారేంటి? విశ్వసేనుని కసకస. విశ్వక్సేనుడి కసకసలు అంట, కసకసలు. విశ్వసేను పుత్రుడు కసకసం బొట్లు. మళ్ళీ చెప్పరా. విశ్వసేను పుత్రుడు కసకసం. నువ్వు విశ్వక్సేన్ అంట, విశ్వక్సేన్ రాలేదు ఇక్కడికి. మళ్ళీ చెప్పు. విశ్వసేను పుత్రుడు కసకసం బొట్లు. అదే కొంచెం దగ్గరికి వచ్చాడు, బాగా వచ్చాడు. నువ్వు చెప్పు డార్లింగ్. విశ్వసేను పురుషుడు. చూడు ఇప్పుడు చూడు మా వాడు. అరే చెప్పరా నువ్వు. విశ్వసేని పుత్రరత్నం తస్తస్తం బొట్టులు. బట్టులే సరిగ్గా చెప్పరా, మన పరువు నిలబెట్టు. విశ్వసేని పుత్రరత్నం తస్కస్తం బట్టలు ఎందుకు వస్తున్నారా? రాజులు ఎక్కడ ఉన్నారు, రాణిలు ఎక్కడ ఉన్నారు, బొట్లు ఎందుకు వస్తున్నారు? సర్లే ఇప్పుడు చూడు మా వాడు వస్తాడు. అవునా? చూడు విశ్వసేని పుత్రు చెంబా. విశ్వసేని పుత్రరత్నం తస్కస్సం బొట్లు. నువ్వు అడిగిన డైలాగ్ చెప్పేశాడు మా వాడు. ఇప్పుడు ఏంటి టాస్క్? అందరూ చెప్తారు అనుకున్నాను, తను ఒక్కడే చెప్పాడు. సో చెప్పినోడికి చిన్న బంపర్ ఆఫర్ ఉంది. ఆల్రెడీ ఆఫర్ వచ్చేసి చిన్న బంపర్ ఉంది. మిగతా వాళ్ళందరికీ చిన్న ప్రిపరేషన్ ఉంది. నాకు వదిలేవా కొంచెం? అవునా? చిన్నదే. ఓకేరా, ఆల్ ది బెస్ట్ రా అబ్బాయిలు. ఏంట్రా మా వాళ్ళందరినీ బయటకు తీసుకెళ్లి ఇలా కాళ్ళకి ఇలా కట్టేసి తీసుకొచ్చావు. ఏంటి కొంప తీసి కొడుతున్నావా ఏంది? కొంప తీసి కొడుతున్నాం, కొంప మీద కొడతాం. సరే నీకు మంచి బంపర్ ఆఫర్ అన్నాను కదరా, వాళ్ళందరికీ కాళ్ళకి అవి కట్టే అనమాట. వాళ్ళు ఇక్కడ తిరుగుతూ ఉంటారు. 1 minute టైం ఇస్తున్నాను, ఎలా కొడతా. హలో ఒరే, నేను ఒక మంచి ఐడియా చెప్పనా? ఏంటి? మీరు ఎక్కడ నిలబడ్డారో అక్కడే నించోండి. పొర్రపాటున సౌండ్ విని ఆడు కొట్టాడా, ప్రతి ఒక్కడు ఎవడైతే అవుట్ అవుతాడో బయటకు వెళ్ళిపోవాలి. ఎవడైతే దెబ్బతింటాడో బయటకు వెళ్ళిపోవాలి, అంతేనా? ఒరే ఒక అడుగు లేట్ అయిన పర్లేదు, దీన్ని కూడా 2 వేసి. రెడీయా? దా మధ్య దగ్గర. రెడీ? 1 2 3 గో. ఆగరి. బాదే ఏందక్క అలాట చూస్తున్నారు? పండు ఏ చాల్గి చాల్ పక్కన పెట్టి మాటే వినుండ్రి. పండు కొట్టాడంటే మిర్చి పండు ఏ చాల్గి చాల్ పక్కన పెట్టి మాటే వినుండ్రి. అరే చాలా బాడేవరా నిజంగా.
మీ వాళ్ళందరిది ఒక్కోసారి అయితే నాకు మధ్యలో పగలగొట్టేసావు. అలా ఉంటది మా ఊడితో పెట్టుకుంటే మరి. ఒకసారి గట్టిగా మనోడికి చెప్పట్లు. సెకండ్ రౌండ్ గేమ్ రౌండ్. మరి గేమ్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? సెకండ్ రౌండ్ వచ్చేసి ఆడుతూ పాడుతూ. ఆడుతూ పాడుతూలో ఈ రోజు మనం ఆడబోయే గేమ్ ఏంటో తెలుసా? నా దారి రహదారి. ఈ గేమ్ ఆడాలంటే ఒక పార్టిసిపెంట్లు కావాలి కదా. అవును. ఇది ఓన్లీ అమ్మాయిల గేమ్ అట. అటు ఇద్దరు ఉంటారు, ఇటు ఇద్దరు ఉంటారు. అంటే అలాగా జాతిరత్నాలు ఆనిముత్యాలలాగా. పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్. నేననేది ఫీల్డ్ లో చూసుకుందాం. పదా పద వెళ్దాం. జర్రగండి 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 కరడేసు పావడేసుకొచ్చనండి. సత్య ఫీల్డ్ లోకి వచ్చేసాం కదా. గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు మనం ఆడిపోయే గేమ్ ఏంటంటే, ఇప్పుడు ట్రాలీ ఉంది కదా, ఐరన్ ట్రాలీ. ఈ ట్రాలీ మీద ఒక అమ్మాయి కూర్చుంటది అనమాట. ఒక అమ్మాయి తోస్తుంది అనమాట. సో ఇవి ఉన్నాయి కదా, ఆ కోన్ లా ఉన్నాయి. అక్కడ నుంచి ఇలాగెళ్ళి అలాగెళ్ళి ఇలాగెళ్ళి అలాగెళ్ళి కరువు మొత్తం కడదాకి వెళ్ళిపోవాలి. దీంతోనే ఒక అమ్మాయి తోస్తుంది కదా. సో వెళ్ళిన తర్వాత మామూలుగా వెళ్తే ఏముంటది, ఈ ఉన్నాయి కదా గ్లాసులు, ఆ గ్లాసులు కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. చేత్తో తీసుకుంటే ఏముంటది, అందుకే కర్ర ఇస్తున్నా. సో ఈ కర్రతో ఇలా తీసుకోవాలి, ఈ చేతిలో పట్టుకోవాలన్నమాట. అర్థమైంది కదా. సో దీంట్లో ట్విస్ట్ ఉంది అనమాట. ఏంటి? ఈచ్ పర్సన్ కి 2 minutes మాత్రమే టైం ఉంది. అంటే ఈచ్ పర్సన్ కంటే 4 minutes ఒక్కొక్క టీమ్ కి. అవును, మా టీమ్ కి 4 minutes, మీ దానికేమో 4 నిమిషాలు. ఓకే. రహదారి అంటే ఈ దారి అన్నమాట. అవునన్నమాట. మరి నా దారి రహదారి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఆట చూస్తావా? చిట్టా 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 సో ఫస్ట్ మా వాళ్ళే ఆడతారు, మేమే గెలుస్తాం. ఆడండి. రెడీ 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 రిలాక్స్. గెట్ రెడీ గైస్. సో నా టీం నుంచి రెడీగా ఉన్నారు జ్యోతి అండ్ రామలక్ష్మి. రెడీ గైస్. రెడీ 1 2 3 గో. ఇటమ్మా. రే 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 ఇటు నుంచి వెళ్ళాలి రా. చూడు నాయిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఈ క్రాస్ ఇలా వెళ్ళాలి. ఎర్ర చీర చూడు బిర్రు రైగ సోపు చూడు చూడు లష్కర్ పోరి చూడు నాయిలబ్బ బుగ్గ చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు. అమ్మా ఇట్లా లష్కర్ పోరి చూడు నాయిలబ్బ బుగ్గ చూడు. 3 2 1 టైమ్ అవుట్. సో మా ఫస్ట్ పార్టిసిపెంట్ ఎన్ని కలెక్ట్ చేసిందో చూద్దాం. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. సో మా ఫస్ట్ పార్టిసిపెంట్ 18 కలెక్ట్ చేసింది కాబట్టి మా సెకండ్ పార్టిసిపెంట్ ఎన్ని కలెక్ట్ చేసిందో చూద్దాం. 3 2 1 గో. తీసుకో అటు వెళ్ళమ్మా. అమ్మ బంగారం అటు కర్రులే. అటు అటు కింద పడతా లెక్క ఉండదు, కింద పడితే లెక్క ఉండదు.
అసలు నువ్వు ఎన్ని కలెక్ట్ చేసావో చూద్దాం. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 రామలక్ష్మి. సో నా టీమ్ గర్ల్స్ 4 minutes టైం లో ఎన్ని గ్లాసెస్ కలెక్ట్ చేశారంటే 33. వావ్! సో అశోక్, మీ టీం వాళ్ళు 33 అంటే మాది 34 మీరు కలెక్ట్ చేయాలి. 34 కాదు 35 చేస్తాం. చూద్దాం 34 చేస్తారో 30 చేస్తారో చూద్దాం. లేకలేంగే. రెడీ 3 2 1 గో. కింద 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 కింద. ఇటు ఇటు అటు. అందులో అటు. అయ్యో ఫాస్ట్ గా కలెక్ట్ చేయాలి. అయినట్లే మీ టీం ఇంకా. పర్లేదు జాగ్రత్తగా కడతాం. ముందుగానే ఉంటుందని తీసుకోవట్లేదు. అది కమాన్ కమాన్. అది తీసుకో స్లో కలెక్ట్ చేసుకుంటా కదా. ఈ పడేసుకోకు, అవి పడేసుకోకు. అయ్యా ఇది ఉందా చూడ. సో మా జ్యోతి 2 minutes టైంలో ఎన్ని కలెక్ట్ చేస్తుందో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఆల్రెడీ అమ్మ 20 తీసింది కదా, నువ్వు ఒక 15 తీసావనుకో మనం గెలిచేస్తాం. ఏమంటా? హలో, ఇల్లు అలగ్గానే పండగ కాదు బాబు. తెలుసు, అందుకే కడుక్కుంటాం మేము. రెడీ 3 2 1 గో. ఇలా దగ్గర తీసుకోవాలి. అమ్మా ఇది తీసుకో, పక్కన తీసుకో. అవన్నీ పడిపోతాయి. దాంట్లో పెట్టుకో. గింటే అది గింటే స్టాప్ అంట. ఆగిపోమ్మా. 1 2 3 4 5 6 7 8 9. సో చూసావా, మేమే 33 గ్లాసెస్ కలెక్ట్ చేసి మేమే గెలిచాం. మరి మీరు? మేమే 30 గ్లాసులు చేసాం. ఒక్కోసారి కోహ్లీ డెక్అవుట్ అవుతాడు, అంత మాత్రం ఆయన కింగే. అర్థమైందా? బిల్డప్ ఎక్కువ. విన్నర్స్ లూజర్స్ పక్కన పెడితే మనం ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం కదా. సో గెలిచిన వాళ్ళకి జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్, సో మా రన్నర్స్ కి జోష్ ప్రింటెడ్ క్యాప్స్. సో ఆ గేమ్ లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో బాగా ఎంటర్టైన్ కదా. ఈ ఎంటర్టైన్మెంట్ మరింత పెంచడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు చోటు మోటు. లెట్స్ వెల్కమ్ చోటు మోటు. ఏం లేదు గాయస్, ఈరోజు వచ్చేసి మంచి వెంటాచిక ఫ్రాంక్. ఎందుకంటే ఈ సెల్లో ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ సెల్లో ఓపెన్ చేస్తానే మనకి చిన్న బల్లి ఉంటుంది. ఇది ఒక డమ్మీ ఫోను. ఈ డమ్మీ ఫోన్లో ఇలాగ మన దీన్ని ఏమంటారంటే మన ప్లాస్టిక్ బల్లి అంటారు, దీన్ని రబ్బర్ బల్లి అంటారు. దీంతో ఇప్పుడు ఫ్రాంక్ ఉంటుంది. A few minutes later. Oh
సూపర్ గా ఎంటర్టైన్ చేశారు కదా మన చోటు మోటు. ఎంటర్టైన్మెంట్ అంటేనే చోటు మోటు. చోటు మోటు వచ్చారంటే ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్లో ఉంటది అనమాట. సో అశోక్, పిల్లలు అసలు మామూలు ఎనర్జీ లేదు కదా. అసలు వాళ్ళు ఇచ్చే ఆన్సర్లు గానీ, వాళ్ళని గేమ్ గానీ, వీళ్ళని టాస్క్ గానీ చాలా ఎనర్జీతో చాలా బాగా ఎంజాయ్ చేసాం. మనం కూడా చాలా బాగా ఎంటర్టైన్ అయ్యాం. సో ఇలాంటి సూపర్ డూపర్ స్టూడెంట్స్ తో రచ్చ రంబోల ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాం. స్టే ట్యూన్ టు ఈటీవీ ప్లస్. సత్యశ్రీ. దిస్ ఇస్ అశోక్. బై బై.